10 ఏళ్ళు ఓట్లేసి గెలిపించింది అక్కలందరూ కూడా, అమ్మలంతా కూడా 10 ఏళ్ళు గెలిపించి 2 సార్లు గెలిపించిన తర్వాత నువ్వు ఎస్సీ కాలనీలకు చేసింది ఇది ఈ ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీ మాత్రమే కాదు, అన్ని ఊర్లలో ఉన్న ఎస్సీ కాలనీలలో నువ్వు చూపించిన నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ కూడా, ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా రోగాన బారిన పడతా ఉన్నారు. షాగిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఎస్సీ కాలనీ నడిబొడ్డున నేను చూస్తా ఇళ్ల మధ్యలో డ్రైనేజ్ ఊరికి సంబంధించిన మొత్తం డ్రైనేజ్ వస్తా ఉంది. చూడండి, కావాలంటే ఇళ్ల మధ్య నుంచి మురుగునీరు ఎట్లా పోతా ఉందో ఆలోచన. ఇంత దారుణమైన పరిస్థితి ఇలా ఉంటే ఈ మురుగు నీరంతా కూడా ఇలా ఇళ్ల మధ్య పోతా ఉంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించి. అక్కలందరూ ఉన్నారు, కావాలంటే ఇప్పుడు నేను ఈరోజు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నేను సరిగ్గా చెప్తా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, నీకు 10 ఏళ్ళు ఓట్లేసి గెలిపించింది అక్కలందరూ కూడా, అమ్మలంతా కూడా 10 ఏళ్ళు 2 సార్లు గెలిపించిన తర్వాత నువ్వు ఎస్సీ కాలనీలకు చేసింది ఇది ఈ ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీ మాత్రమే కాదు, అన్ని ఊర్లలో ఉన్న ఎస్సీ కాలనీలలో నువ్వు చూపించిన నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ కూడా, ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా రోగాన బారిన పడతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఈ రకమైన మురుగునీరు ఇంట్లో నుంచి పోతా ఉంటే ఎట్లా బతుకుతారు? కనీసం కాలువలు వేయాలని కానీ, ఇల్లు పెట్టాలని కానీ, కనీసం వాళ్ళకి వసతులు ఇవ్వాలనే జ్ఞానం ఎప్పుడన్నా ఉందా? ఎందుకు నీకు ఎస్సీలు అంటే అంత చులకన? ఎందుకు ఎస్సీలు ఈ రకంగా అవమానిస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి? ఎంతగా అడుగుతావు? ఏ రోజైనా ఎస్సీ కాలనీ ఇట్లా మురుగునీరు ఉంది, నేను వచ్చాను, నేను ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మురుగునీరులో నిలబడి మాట్లాడుతా ఉన్నా, మురుగునీరును పరీక్షిస్తా ఉన్నా, ఏ విధంగా ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఏ రోజైనా సరే ఎస్సీ కాలనీకి, ఇక్కడ కాదు, చాగిలో కాదు, ఆదోన్లో ఏ ఒక్క ఎస్సీ కాలనీ కన్నా పోయి మురుగునీరుందా, లేదా ఆరోగ్యం ఎలా ఉంది, నీ కష్టాలు ఏంటి, నీకున్న ఇబ్బందులు ఏమిటి అని ఏ రోజన్నా మాట్లాడినావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, నిన్ను తరిమి కొడతారు చూడు, నీకు అసలు నీకు రాజకీయంగా ఎంత ఇబ్బంది వస్తుందో ఒకసారి ఆలోచించి. కేవలం ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కొనేస్తాను, ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు కొనేస్తే సరిపోతుంది, అది ఇది అని నువ్వు మాట్లాడుతా ఉన్నామంట. అది సరైన పద్ధతి కాదు. ఎవరు కూడా ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు, ఎవరు కూడా నువ్వు డబ్బులు వేసేస్తే ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఆలోచన చేసుకో సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు ఇక్కడితో పోవు, వీళ్ళందరి ఉసురు నీకు తగలకపోదు. తప్పనిసరిగా నేనే 20 రోజుల్లో ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే చాగిలో నిలబడి మురుగునీటిలో నిలబడి మాట్లాడుతా ఉన్నానో అదే మురుగునీటి కాలువలను బ్రహ్మాండంగా వేయించి, అవసరమైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడి డబ్బులు తీసుకొని వచ్చి ఈ మురుగునీరు సరిగ్గా పోయే విధంగా నేను ఈ ఎస్సీ కాలనీని క్లీన్ గా పెడతా. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి అవసరం, అమ్మ వాళ్ళ అక్క వాళ్ళకి ఇల్లు కావాలన్నా, వాళ్ళ ఇళ్లకు మరుగుదొడ్లు కావాలన్నా, వాళ్ళకు డ్రైనేజీ సమస్యలున్నా, లేదా ఇంకేదైనా ఇంట్లో సమస్యలున్నా, వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యమైన సమస్యలున్నా, ఏ ఉన్నా సరే నేను దగ్గరుండి పూర్తి చేస్తా. నీ కళ్ళతో చూపు కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఎంత బాగా అభివృద్ధి చేస్తామో, ఎంత బ్రహ్మాండంగా ఎస్సీలను అభివృద్ధి చేస్తామో, వాళ్ళ సంక్షేమం చూస్తామో, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటామో నీ కళ్ళతో చూపు కానీ. ఇదే నీకు చివరి ఎన్నికలు సాయి ప్రసాద్ రెడ్డి, రాసి పెట్టుకోండి ఇంకా.